ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఈఐఈ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్. ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ ట్రిపుల్ ఈ వాళ్ళకి వస్తుంది. ఇందులో మనకి టోటల్గా 4 చాప్టర్స్ ఉన్నాయి. 4 చాప్టర్స్లో మనకి వెయిటేజ్ అలానే మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం యూనిట్లో మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ యూనిట్ వచ్చేసి వైరింగ్ సిస్టమ్ అండ్ సేఫ్టీ ప్రొసీజర్స్. ఈ యూనిట్ మనకి టోటల్గా వెయిటేజ్ 19 మార్క్స్, ఒక ఎస్ఐ ఇంకా 3 షార్ట్స్ వస్తున్నాయి. అసలు యూనిట్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే వైర్స్ గురించి, కేబుల్స్ గురించి, ఇంకా స్విచ్చెస్, సేఫ్టీ పర్పస్లో మనకి ఫ్యూజెస్, ఇలా ఇందులో మనం డీటెయిల్గా వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, మనం సెకండ్ యూనిట్ చూద్దాం. ఎస్టిమేషన్ ఆఫ్ లైట్నింగ్ అండ్ పవర్ లోడ్స్. ఓకే, ఈ సెకండ్ యూనిట్ మనకి టోటల్గా మొత్తం సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి హైయెస్ట్ వెయిటేజ్ వచ్చి సెకండ్ యూనిట్కే ఉంది. టోటల్గా 39 మార్క్స్ అంటే 3 ఎస్ఐస్ 3 షార్ట్స్ వస్తాయి. యూనిట్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే మనకి వైరింగ్ లేఅవుట్స్ ఉంటాయి కదా, ఆ లేఅవుట్స్ డయాగ్రామ్ని మనం ఎస్టిమేషన్ చేస్తూ డ్రా చేయాలి. అలానే ఇందులో మనకి లోడ్ క్యాలిక్యులేషన్ సమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇందులో మనకి వస్తాయి కాబట్టి అవి కూడా మనం ఇందులో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఎస్టిమేషన్ ఆఫ్ వార్ హెడ్ లైన్స్ అండ్ ఎర్తింగ్. మనకి వార్ హెడ్ లైన్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసింది. వార్ హెడ్ లైన్స్లో మనకి ట్రాన్స్ఫార్మర్స్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అలానే ఎర్తింగ్, ఇక్కడ మనకి ఈ యూనిట్ నుంచి మనకి మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్. ఇది మనకి ఇంకొక సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉంది, అదే మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2. ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2లో మనకి ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్ గురించి వాళ్ళు డయాగ్రామ్స్ అడుగుతారు, అలానే టవర్స్ గురించి కూడా. అప్పుడు మనకి ఈ యూనిట్ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ యూనిట్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 36 మార్క్స్. 36 మార్క్స్ అంటే మనకి 2 ఎస్ఐస్ 3 షార్ట్స్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఏపీఈఆర్సీ అండ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. ఈ ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఇందులో ఏమి మనం డిస్కస్ చేసుకుంటామంటే నథింగ్ బట్ రూల్స్. అంటే ఎలక్ట్రికల్ ఇండియన్ రూల్స్ ప్రకారం ఎలక్ట్రికల్లో మనం ఎలా ఫాలో అవ్వాలి, ఎంత ఎస్టిమేషన్ వేసుకోవాలి, లేదా హైట్స్, ఇవన్నీ అందులో మెన్షన్ అయ్యి ఉంటాయి. ఓకే, ఈ యూనిట్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్ అంటే ఒక ఎస్ఐ 2 షార్ట్స్ మనకి వస్తాయి. ఇది మనకి టోటల్గా ఈ సబ్జెక్ట్ నుంచి వచ్చిన యూనిట్స్, ఇంకా మనకి వచ్చే వెయిటేజ్ మార్క్స్, ఇంకా ఇందులో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్. ఓకే, ఇప్పుడు మనం ఫర్దర్గా ఇందులో 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం.